అధ్యక్ష, ఒక్క మాట దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. మీరు మాట్లాడితే ఇందాక వేరే ఫామ్ లో రండి. మరి హౌస్ ఎన్ని రోజులు నడుపుతారో ఇప్పటివరకు చెప్పలేదు అధ్యక్ష. నిన్న మా హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు బీఎస్సీలో ఉన్నారు. అడిగారు 15 రోజులు నడపండి, ఎరువుల కొరత ఉంది, 15 రోజులు నడపండి, రాష్ట్రంలో వరదలు వచ్చి సమస్యలు ఉన్నాయి, 15 రోజులు నడపండి, బీసీల సమస్య చర్చిద్దాం, బీసీ డిక్లరేషన్ ఒక రోజు పెట్టండి అధ్యక్ష. బీసీ డిక్లరేషను, ఫార్మర్ డిక్లరేషను, యువజన డిక్లరేషను, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పెట్టండి. 15 రోజులు హౌస్ నడపండి. కానీ ప్రభుత్వం పారిపోతుంది అధ్యక్ష. హౌస్ నడపడానికి సిద్ధంగా లేదు. మేమేం చేస్తాం అధ్యక్ష దానికి? సర్వీస్ వి టేక్ ఏ స్ట్రాంగ్ అబ్జెక్షన్ అధ్యక్ష. మేము ఇక్కడే ఉన్నాం అధ్యక్ష, వాళ్ళలాగా పారిపోలేదు. ఈ రోజు కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది, మా అభిప్రాయం బీఎస్సీలో చెప్పడం జరిగింది. ప్రజా సమస్యలపై వారు అనేక విషయాలను ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అన్ని విషయాల్లో కూడా డిస్కస్ చేయడానికి మా ప్రభుత్వం తరఫున మేము ఓపెన్ గా ఉన్నాం. వీఆర్ రెడీ. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఈ సభ నడపడానికి ఎక్కడ కూడా వెనుకాడబోము. ఈ రోజు ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న తరుణంలో ఒక పరంగా ఫ్లడ్స్ వచ్చినాయి, గణేష్ ఉత్సవాలు ఉన్న సందర్భము, వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని బీఎస్సీ నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాం. కానీ